శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయే నమః. మనం 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు శుభస్థానం యందే సంచారం కాబట్టి చేసేటటువంటి అన్ని పనులలో కూడా మంచి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అలవాట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ఈ రాశి వారికి మిగతా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం దృష్టిలో పెట్టుకుంటే పంచమ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి కాస్త మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, మానసికమైనటువంటి చికాకులు ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి వీరందరూ కూడా ప్రతి మంగళవారం అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా గోసేవ చేసుకోవడం, ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం, దుర్గా అమ్మవారి దర్శనాలు చేసుకోవడం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా ఈ చికాకుల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి, తులారాశి వారికి మంచి అవకాశాలు, భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులకు సంబంధించిన మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి. ఎట్లాంటి విషయాలలో కూడా, శత్రు సంబంధమైనటువంటి విషయాలలో కూడా అట్లాంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి పరిస్థితి. శత్రుజయం కలిగి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి కూడా వీరు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా వీరు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఏదైనా కష్టతరమైనటువంటి కోర్సు ఎంచుకునేటటువంటి స్థితిలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి అవకాశాలని మీరు సృష్టించుకొని ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాలలో బృహస్పతికి 10వ స్థానం అది శుభస్థానం కాదు, వేధస్థానం కాబట్టి కాస్త అనుకూలమైనటువంటి పనులు, అవకాశాలు వచ్చినప్పటికీ కూడా కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి. ఉద్యోగ ప్రయత్నంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, అంతేకాకుండా వ్యాపార విషయంలో కానీ కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి. వీరికి బుధ సంచారం 6వ తేదీ నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాలలో చికాకులు ఉన్నప్పటికీ కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అట్లా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మాసమంతా కూడా ఈ రాశి వారికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం, ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా మిగతా ఏవి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులను అన్నింటి నుంచి కూడా అధిగమించి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా దాంట్లో చికాకులు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. వ్యాపార అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాంట్లో లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూసేటటువంటి అవకాశం. ఈ ఉద్యోగ, లాభ, ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి గ్రహ సంచారంలో ప్రధానంగా రవి సంచారం చాలా అనుకూలంగా ఉంది, శుభస్థానంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఉద్యోగ అభివృద్ధికి సంబంధించి అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశం, వ్యాపారాలలో కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ నెలలో ఈ అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ అనుకూలమైన పరిస్థితికి బలం ఎక్కువ ఉంది కాబట్టి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా, మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అధిగమించి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళందరూ కూడా చక్కటి పనులు చేస్తూ మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ అందరూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలాలు చెప్పుకుందాం.
మనం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో, తరువాత ఈ మాసమంతా అష్టమ స్థానంలో సంచారం ఉంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా అనవసరమైనటువంటి పనులు చేయకుండా అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పడుతూ పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు లేకుండా చెడ్డ పేరు తెచ్చుకోకుండా జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాసమంతా కూడా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేసుకోవడం అత్యంత అవసరం. సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఇట్లాంటి స్తోత్రాలు చేసుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో, అది కూడా నవమ కోణంలో సంచారం చాలా విశేషమైనటువంటి సంచారంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మంచి విశేషమైనటువంటి దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, పూజా కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు వీటన్నింటిలో కూడా పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశివారు ఈ నెల 18వ తేదీ వరకు కూడా రవి సంచారం అది వేధస్థానంలో ఉంది కాబట్టి కాస్త వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాల్లో కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆగి, అంటే 18వ తేదీ తర్వాత నుండి మంచి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మంచి వేధస్థానం అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి సమయం 18వ తేదీ తర్వాత నుంచి ఉంది. అంతేకాకుండా ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నతమైనటువంటి విద్యలలో కూడా మంచి అవకాశం ఉంది. చేసేటటువంటి వివాహ ప్రయత్నాలలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటూ ఉంది. సామాజిక సంబంధాల విషయంలో అందరూ కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీరు ఇన్ని పరిస్థితులలో కాస్త మానసికమైనటువంటి ఆందోళనలు, మానసికమైనటువంటి చికాకులు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య దర్శనం, శనివారం రోజు ఆంజనేయ దర్శనం చేసుకోవడం ద్వారా ఎట్లాంటి చికాకులున్నా అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వృత్తి ఉద్యోగ విషయాలు కాకుండా భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు, వ్యాపారాలు వాటి విషయంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపించేటటువంటి పరిస్థితి, కాస్త చికాకులు కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. 18వ తేదీ తర్వాత నుంచి కాస్త అనుకూలమైనటువంటి స్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రధానమైనటువంటి నిర్ణయాలు 18వ తేదీ లోపు తీసుకోకుండా ఉండడం మంచిదని సలహా. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా దైవ దర్శనాలు చేసుకుంటూ, అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన, ఆంజనేయ స్వామి సంబంధించిన ప్రధానమైనటువంటి ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉన్నటువంటి విషయాలలో చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.